ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సౌమ్య. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ వినాయక చవితి ఏర్పాట్లు స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. దిస్ వీడియో ఈజ్ జస్ట్ అ నైట్ రొటీన్ ఆఫ్ మైండ్. పాప పడుకునేప్పటికే 11:30 సమ్‌టైమ్స్ అనమాట. సమ్‌టైమ్స్ చాలా ఎర్లీగా పడుకుంటుంది. అన్‌ప్రెడిక్టబుల్ కదా పిల్లలతో. సో నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే కిచెన్‌లోకొచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి రేపు ఏం వండుకోవాలి, ఏం చేయాలి, వాట్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ టుడే అనేది జర్నలింగ్ చేసుకుంటా. అన్ని పనులు అయ్యేటప్పటికి 1:30 అవుతుందండి సమ్‌టైమ్స్. నాకు ఇప్పుడు కరెంట్ మెయిడ్ కూడా లేదు. వైరల్ ఫీవర్స్ వల్ల లేదు. అండ్ ఇంకెవరిని చూసుకోలేదు కూడా. ఐఎమ్ జస్ట్ టయర్డ్ అందరిని వెతుక్కుని చేసుకోవడంలో. నేనే చేసేసుకుంటున్నాను అనమాట. సో అమ్మకి ఒంట్లో బాలేదనమాట, వైరల్ ఫీవర్. కాబట్టి కొంచెం ఇడ్లీ పిండి అండ్ ఫ్లాక్స్ సీడ్స్, కర్రీ లీఫ్ పౌడర్ అది ఎలా చేస్తానో వీడియోలో చూసేసేయండి. ఇంకా అప్కమింగ్ చెప్తూ ఉంటాను వీడియోలో. సో దానికోసము 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, కొంచెం మెంతులు, మిరియాలు, 1½ కప్ ధనియాలు, 1½ కప్ మినపప్పు, 1 కప్ శనగపప్పు, కొంచెం మిరియాలు కూడా తీసుకోవాలి, ఇందాక చెప్పాను కదా. ఇంకా ఒక పెద్ద లెమన్ సైజు చింతపండు. ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఒక్క చుక్క ఆయిల్ యాడ్ చేస్తే ఏంటంటే ఈవెన్ కలర్లో ఫ్రై అవుతాయి. సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద వేసుకుంటే డ్రై అయిపోతుంది కదా. ఈ కరివేపాకుని సపరేట్గా ఫ్రై చేసుకుని ఈ 2 కలిపి మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. అండ్ కారం కోసం ఎండుమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. నేను క్లిప్ మిస్ అయింది. అండ్ ఇంగువ యాడ్ చేశాను నేను. ఇఫ్ యూ వాంట్ మీరు ఇంగుతో పాటు మన గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, సపరేట్గా ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే సపరేట్గా ఫ్రై చేస్తేనే మాడకుండా ఉంటాయి. లేకపోతే అరోమా రిలీజ్ అవ్వదు. ఒకసారి సరిగ్గా ఫ్రై అవ్వకపోతే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదన్నమాట పౌడరు. సో ఫ్లాక్స్ సీడ్స్, కరివేపాకు పొడి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్సో అబౌట్ మల్టీ టాస్కింగ్. కొంతమంది అనుకుంటారు పిల్ల పడుకున్నప్పుడే నువ్వు కూడా పడుకో, సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట. జస్ట్ ఇగ్నోర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పడుకున్నప్పుడే మనం పని చేసుకునే టైం కదా. అల్టిమేట్గా అలసిపోతాం. ఐ అగ్రీ. బట్ మామ్ లైఫ్ ఈజ్ లైక్ దట్. అందరూ అంతే కదా. అమ్మలంటే కొంచెం కష్టపడాల్సిందే. ఈరోజు ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ నేనైతే ఉప్మాలోకి వేసుకుని తిన్నాను. ఎంత బాగుంటుందో టేస్ట్. ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి. గోధుమ రవ్వ ఉప్మా విత్ ఎనీ కారపొడి, యమ్ అనమాట. చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్న క్లిప్ ఏంటంటే ఐ ప్రమోట్ స్టోర్ అండి, ఫ్యాషన్ స్టోర్ ఉవిదా కలెక్షన్స్ అని. వాళ్ళు మా కొలీగ్ అనమాట. తను ఒకే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళం. తను ఇప్పుడు ఒక స్టోర్ స్టార్ట్ చేసింది. సో దానికి నేను యూట్యూబ్లో ప్రమోట్ చేస్తూ ఉంటాను అనమాట. వాళ్ళ శారీస్ని, డ్రెస్సెస్ని చాలా బాగుంటాయి వాళ్ళ కలెక్షన్. నన్ను ఫస్ట్ టైం ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ మధ్య అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చాలా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ జస్ట్ అన్ ఇంట్రో లాగా చెప్తున్నాను. ఐ హ్యావ్ డన్ మై ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. హైదరాబాద్లోనే ఉంటాం మేము. మాకు ఒక 1 ఇయర్ పాప కూడా ఉంది. అండ్ సో మా హస్బెండ్ అంటే హీ సో సపోర్టివ్. ఎప్పుడైనా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం కదా. సో నేనేమైనా చేయాలనుకుంటే గో ఆన్ చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాననే మెంటాలిటీ మా హస్బెండ్ది. కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డూ యూట్యూబ్ అండ్ వివిధ కలెక్షన్స్ కానీ ఏదైనా. సో పాపనైతే కాసేపు పడుకోబెట్టి తన దగ్గర నుంచి నేను వివిధ కలెక్షన్స్కి వెళ్తూ ఉంటాను. ఈ మధ్య అంటే ఒక 2-3 ఎపిసోడ్స్ నుంచి అలా వెళ్తున్నాను. ఎందుకంటే షీఈస్ గ్రోన్ అప్, పడుకుంటుంది ఆ టైంలో మధ్యాహ్నం. కాబట్టి నేను వెళ్ళి వచ్చేస్తానమాట. వచ్చేసిన తర్వాత అయితే ఇంట్లో ఏమైనా పూజ చేసుకోవాలన్నా దానికి ఫుడ్ వండి పెట్టేయడం, అవన్నీ ఇంకా డైలీ రొటీన్ లాగా అవుతూ ఉంటుంది. సో కొంతమంది ఉంటారు, ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఒక చిన్న వర్డ్ చెప్పాలనిపించింది. ఏంటంటే వాళ్ళు చేయలేరు, అవతల వాళ్ళు చేస్తుంటే తట్టుకోలేని వాళ్ళు. చాలా పెథటిక్ అండి సిచ్యువేషన్ వాళ్ళది. ఎందుకంటే మనం ఏం చేయగలుగుతాం, మనలో ఉన్న కేపబిలిటీస్ ఏంటనేది మనం కనుక చూసుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాం లైఫ్లో. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది రియలీ వెరీ సాడ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్. వీ హ్యావ్ టు పిటీ ఆన్ దెమ్. అలాంటి వాళ్ళ కోసం ఒక సారీ చెప్పేసుకుని వీడియోలో కంటిన్యూ చేసేద్దాం. సో చిన్న ర్యాండమ్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో నన్ను ఫాలో చేసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా నా ప్రీవియస్ షార్ట్స్ కూడా చూడండి. వీడియోసే కాకుండా నేను రెగ్యులర్గా షార్ట్సే పెట్టేదాన్ని. వీడియోస్ చాలా తక్కువ నేను పెట్టడం, షార్ట్సే పెట్టేదాన్ని అనమాట. సో చిన్న క్లిప్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసి మీతో నేను ఇలాగా మాట్లాడుతున్నా. గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను అనమాట ఇది. సో ఆ క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చుతోంది అంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. మై ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ పాజిటివిటీ ఓన్లీ. నాలో నెగిటివ్ థాట్స్ వచ్చినా అవన్నీ బర్స్ట్ అవుట్ చేసేసి నేను ఓన్లీ పాజిటివ్ థాట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ నేను అలాంటి ఫీలింగ్తో స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. చాలా ప్యాషన్తో స్టార్ట్ చేశాను.
ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. మల్టీ టాస్కింగ్ మామ్స్కి ఒక పెద్ద ఓ వేసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. కొంతమంది అంటూ ఉంటారు మల్టీ టాస్కింగ్ చేయడం పెద్ద గొప్ప ఏం కాదు అని, కానీ అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండకపోయినా అన్నీ చేసుకుంటూ ఒక డేని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, అంత ఈజీ కాదు. ఇక్కడైతే స్ప్రౌట్స్ మేకర్ గురించి కూడా నేను ఒక షార్ట్ పెట్టాను నా ఛానల్లో, చూడండి. చాలా చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్, అమెజాన్లో దొరుకుతుంది. ఖచ్చితంగా సెల్ఫ్ కేర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో మన కోసం ఒక 10 నిమిషాలు ఆ పీసే వేరండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మన కోసం ఒక 10 మినిట్స్ ఇష్టమైన ఫుడ్ వండుకోవడము, ఇష్టమైన పాటలు వినడము, మన కోసం మనం కేర్ తీసుకోవడం, దాంట్లో దొరికే ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఎక్కడా ఉండదు. అది మనం చేసుకుంటూ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచొచ్చు. మన కోసం మనం కేర్ తీసుకోకపోతే ఫ్యామిలీ ఏదో హ్యాపీగా ఉంటుంది అనుకోవడం చాలా బ్యాడ్ థింగ్. సో మనం కేర్ తీసుకుంటూ ఫ్యామిలీని బాగా చూసుకోవాలంటే ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ఒక మెసేజ్ పెట్టండి. ఐ విల్ బీ వెరీ మచ్ హ్యాపీ టు సీ ఆల్ ద మెసేజెస్ అనమాట. దట్ గివ్స్ మీ హ్యాపీనెస్, అంటే కమ్యూనికేట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా బాగుంటుంది కదా. ఓ బై ద వే దిస్ ఈస్ ఫ్రమ్ ఉవిదా కలెక్షన్ శారీ. ఇది కూడా ఒక షార్ట్ పెట్టాను చూడండి. ఉవిదా కలెక్షన్స్లో నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను, అది కూడా షార్ట్స్ రూపంలో పెట్టేశాను. అన్నీ ఆ షార్ట్స్ ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. సో యా, ఐ వాంటెడ్ టు టెల్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అండ్ పర్టికులర్గా మదర్స్కి చాలా ఇంపార్టెంట్. I hope you like this video. I'll be back with another interesting video. Until then, bye bye.